ఈ మండుతున్న ఎండాకాలంలో ఇలాంటిది కమ్మనైన పాయసం చేసి తాగండి. తాగడానికి చాలా కమ్మగా ఉంటుంది. మన ఒంటికి కూడా చాలా సలవిస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు పాయసంకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యము 2 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి, అరకప్పు. సేమియా అక్కడ 1 కప్పు తీసుకున్నాను. సగ్గుబియ్యము సేమియా అంటే మన ఒంటికి చాలా సలవిస్తుంది. దాంతోపాటు నేను ఇక్కడ పంచదార కూడా 1 కప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఒక 10 నుండి 20, దీంతోపాటు పిస్తా ఒక 10, బాదామి డెకరేషన్ కోసమని 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తేజ్పత్రి ఒక 2, కిస్మిస్ ఒక 10 నుండి 15, యాలక్కి ఒక 3, లవంగాలు ఒక 4, కస్టర్డ్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్, నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్. ఇక్కడ నేను పాయసం కోసమని 1 లీటర్ పాలు తీసుకున్నాను, 1/2 లీటర్ నీరు యాడ్ చేశాను. హై ఫ్లేమ్లో పెట్టున్నాను అండి. పాలు బాయిల్ అయిన తర్వాత మనం పాయసం ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఎలాంటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసేది. ఎప్పుడు కూడా మనం సగ్గుబియ్యం అప్పుడప్పుడే ఉడకబెడితే చాలా టైం టేకింగ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా 2 అవర్స్ ముందు నానబెడితే వేగం ఉడికిపోతుంది. ఇప్పుడు 4 లవంగాలు, తేజ్పత్రి ఒక 2 వేసి బాగా ఉడకనిస్తే దాంట్లో ఉన్న కమ్మనైన ఫ్లేవర్ మనకు వస్తుంది. అటు ఉడుకుతున్నప్పుడు ఇటు ఒక ప్యాన్లోన 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని అందులో తీసుకున్న జీడిపప్పులు దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మార్చకూడదండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలోన కిస్మిస్ దోరగా వేపుకొని తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం తీసుకున్న సేమియా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేపుకుంటే చాలండి. అలాగనే ఎక్కువ మార్చకూడదు. ఇక్కడ మన సగ్గుబియ్యం బాయిల్ అవుతుంది, ఇటు సైడ్ సేమియా కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు సేమియా రోస్ట్ అయిన తర్వాత బాయిల్ అవుతున్న సగ్గుబియ్యం పాల్లో వేసేద్దాం. చూస్తున్నారు కదా, సేమియా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అలాగే ఉంచేస్తే ఉండల్లాగా అయిపోద్ది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్వీట్ అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే రెట్టింపు అవుతుంది, ఆ స్వీట్ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. పంచదార వేసుకొని ఇవన్నీ ప్రాసెస్ హై ఫ్లేమ్లో చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 1/2 గ్లాస్ నీరు వేసుకుని ఉండలు లేకుండా నీట్గా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా కలిపి ఆ సేమియాలోన వేసుకుని కస్టర్డ్ పౌడర్ వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఈసారి చేసినప్పుడు చేయండి. అలాగనే ఎక్కువ వేయొద్దండి, ఒకలా గమ్మలాగా అయిపోతుంది. 3 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు. ఈ పాయసంలో ఒక 3 యాలక్కి దంచుకొని వేసుకున్నామంటే ఆ పాయసం ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుంది, చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో ఇప్పుడు మనం వేపుకున్న కిస్మిస్ జీడిపప్పులు కూడా వేసుకొని కలిపేస్తే మన పాయసం అనేది రెడీ అవుతుంది. ఎండాకాలంలో సగ్గుబియ్యము సేమియాతో పాయసం చేసుకొని తాగండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి హెల్తీగా ఉంటాము. ఇప్పుడు కమ్మనైన పాయసం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు దీనిపైన నేను కుంకుమ పెటల్స్తో అక్కడక్కడ డెకరేషన్ చేసుకుంటున్నాను. పిస్తా పప్పు, జీడిపప్పు, కుంకుమ పువ్వు, అక్కడక్కడ బాదామి మొక్కలు. ఎప్పుడు మనం డెకరేషన్ అనేది ఇలా బాగా చేస్తామంటే పిల్లలకి బాగా ఇష్టపడి పిల్లలు తింటారు, మనకి కూడా నచ్చుతుంది, తినాలనిపిస్తుంది. ఈ ఎండాకాలం మీరు కూడా ఇలాంటి కమ్మనైన పాయసం చేసి తాగుతారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి.